హాంకాంగ్ మనందరికి తెలుసు, పెద్ద ఫినాన్షియల్ హబ్. హాంకాంగ్లో ఈరోజు చాలా పెద్ద ప్రమాదం సంభవించింది. హాంకాంగ్లోని ఒక రెసిడెన్షియల్ కాంప్లెక్స్ దాదాపు 35 స్టోరీ బిల్డింగ్స్లో విపరీతమైన మంటలు చెలరేగాయి. దానిలో దాదాపు 55 మందికి పైగా చనిపోయారు, వందల కొద్ది ఇంజూర్ అయ్యారు. అంతేకాదు చాలా మంది ఇంకా మిస్సింగ్లో ఉన్నారు. హాంకాంగ్లోని తైపో జిల్లాలో వాంగ్ఫక్ కోట్ అపార్ట్మెంట్ కాంప్లెక్స్ అని దాదాపు 4600 రెసిడెన్సీస్ ఉన్నాయంట. దీనిలో దాదాపు 35 స్టోరీడ్ 32 స్టోరీడ్ బిల్డింగ్స్ చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా హై రైజ్ అపార్ట్మెంట్ కాంప్లెక్స్ అన్నమాట. ఇంత పెద్ద హై రైజ్ అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లో దేని కారణంగా ఇంత మంటలు చెలరేగాయని చెప్పి కారణాలు ఇంకా తెలియలేదన్నమాట. కానీ దీనికి బ్యాంబూ స్కాఫోల్డింగ్ అంటే అక్కడ వెదురుతో చేసిన కొన్ని స్కాఫోల్డింగ్స్ వల్ల ఇలాంటి కారణాలు అయ్యాయా? ఈ అపార్ట్మెంట్ సంబంధించి రిపేర్ వర్క్స్ కూడా జరుగుతున్నాయంట. అసలు ఇంతటి దుర్ఘటన జరగడానికి కారణం ఏంటని చెప్పి హాంకాంగ్ అధికారులు ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేస్తారనమాట. అయితే మనం చూస్తే కనుక ప్రపంచంలో చాలా దేశాల్లో డెవలప్డ్ కంట్రీస్ లో హై రైజ్ అపార్ట్మెంట్స్, హై రైజ్ రెసిడెన్షియల్ కాంప్లెక్సెస్, హై రైజ్ బిల్డింగ్స్ అనేవి చాలా కామన్ అయిపోయాయి అనమాట. చాలా చోట్ల స్పేస్ తక్కువ ఉండటం వల్ల హై రైజ్ లో బిల్డింగ్స్ కడుతున్నారు అనమాట. మనం చూస్తే కనుక దుబాయ్ లో కూడా 130 స్టోరీడ్ 140 స్టోరీడ్ బిల్డింగ్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. హైదరాబాద్ లో కూడా మనం 50 స్టోరీడ్ 60 స్టోరీడ్ బిల్డింగ్స్ వస్తున్నాం. అయితే దీనికి సంబంధించి హై రైజ్ అపార్ట్మెంట్స్ లో ఏ చిన్న నెగ్లిజెన్స్ చూపించినా సరే భారీగా నష్టం జరిగే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి హై రైజ్ అపార్ట్మెంట్స్ అప్పుడు కన్స్ట్రక్షన్ లో కానీ, దానికి సంబంధించిన మెయింటెనెన్స్ లో కానీ, దానికి సంబంధించిన కంప్లీట్ ఆపరేషన్స్ లో టెక్నికాలిటీ చాలా ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా హై రైజ్ కాంప్లెక్సెస్ అపార్ట్మెంట్ విషయాల్లో మెయింటెనెన్స్ ఉండాలి. ముఖ్యంగా హాంకాంగ్ అనేది ఒక ఫైనాన్షియల్ హబ్ కాబట్టి అక్కడ ఫ్లాట్స్ లో సబ్ డివైడెడ్ యూనిట్స్ అనమాట. ఒకటే ఫ్లాట్ లో చాలా మంది ఉంటారు. పాపులేషన్ డెన్సిటీ కూడా అక్కడ చాలా ఎక్కువ అనమాట. ఏ చిన్న ఇన్సిడెంట్ డిజాస్టర్ జరిగినా అక్కడ చాలా ఫాస్ట్ గా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది.